అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తరచూ వినిపిస్తున్న పేర్లు తాజాగా మరోమారు వార్తల్లోకి వచ్చాయి. రేపు ఫోర్త్ సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఏడాది క్రితం వేసిన స్కిల్ యూనివర్సిటీ పనులు ఎంతవరకు వచ్చాయి? అసలు ఫోర్త్ సిటీ స్వరూపం ఏంటి? రియల్ ఎస్టేట్పై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? మా ప్రతినిధి విక్రమ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు స్థిరాస్తి వ్యాపారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి మొదలైంది. ఆ తర్వాత ఐటీ హబ్తో గచ్చిబౌలి, మాదాపూర్ వైపు విస్తరించింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే మౌలిక వసతులు పెరుగుతాయో, అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్త్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ ఉంది, ఇక్కడ కొనుగోలు ఏ విధంగా ఉంది, అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం 4వ నగరం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్ఖంపేట, బేగరి కంచె, ముచ్చర్ల గ్రామాల పరిధిలోని 814 చదరపు కిలోమీటర్లు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని విస్తరించనుంది. కట్టాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, అలాగే ఆమన్గల్ ఇలా 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. బేగరి కంచెలో గతేడాది స్కిల్ యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీ ప్రాంతం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతుంది. మనం చూసుకోవచ్చు, స్కిల్ యూనివర్సిటీ మినహా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదలని పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతంలో ఉన్నాము. ఒక్క స్కిల్ యూనివర్సిటీ తప్ప మిగతా ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూసుకోవచ్చు, ఫోర్త్ సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడా రంగాలకు పెద్దపీట వేస్తూ చాలా ప్రాజెక్టులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తప్ప మిగతా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగడం లేదు అని చెప్పి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు, ఏఐసిటీ, జపాన్, తైవాన్ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటన ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదలని పరిస్థితి. 4వ నగరంలో ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా పునాది రాయి పడడం లేదన్న విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి సిబ్బందిని కూడా నియమించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందోనన్నది ఒక ఆశ్చర్యం అయితే కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనం చూసుకోవచ్చు, 56 గ్రామాలను కలుపుతూ 7 మండలాల్లో ఉన్న 56 గ్రామాలను ఫోర్త్ సిటీ పరిధిలోకి తెచ్చారు. మొత్తం పేపర్ వర్క్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, కర్తాల్ తదితర మండలాలకు సంబంధించి ఆమన్గల్తో సహా మొత్తం 56 గ్రామాలను ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో నుంచి పర్యవేక్షించాలని చెప్పి ఒక ప్రత్యేకంగా ఫోర్త్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అధికారి, ఐఏఎస్ అధికారి శశాంకను కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా నానక్రామ్గూడలో ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయిన ఫోర్త్ సిటీకి సంబంధించి మనం చూసుకోవచ్చు, బాలారిష్టాలని ఎదుర్కొంటుందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మినహా ఏ ఒక్క పనులు కూడా ముందుకు సాగడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, విజువల్స్లో స్పష్టంగా ఫోర్త్ సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏ ఒక్క కొత్త ప్రాజెక్టుకు పునాది రాయి పడడం లేదని చెప్పి స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, ఫోర్త్ సిటీ నుంచి. చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికాబద్ధమైన నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థలు ఒకచోట, వీటన్నింటికి దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్ జీరో సిటీగా ఏర్పాటు కానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే 50 ఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64% భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్ సైన్స్ హబ్కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలంలో యాపిల్ ఫోన్ విడి భాగాలను తయారు చేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. లైఫ్ సైన్స్ జోన్లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్టులను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు. ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరి కంచే, మిర్ఖాన్పేట, ముచ్చర్ల వరకు 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్గల్ మండలంలోని ఆకుతోటపల్లి వద్ద రీజనల్ రింగ్ రోడ్ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. దీంతోపాటు రాజేంద్ర నగర్లో రానున్న కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మల్లనుంది. లోకల్ పబ్లిక్ టాక్ ఏంటో మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. 814 చదరపు కిలోమీటర్లు, 2 లక్షల పైగా ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఫోర్త్ సిటీకి సంబంధించి 56 గ్రామాలు, 7 మండలాల్లో పూర్తి స్థాయిలో విస్తరించి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఫోర్త్ సిటీకి సంబంధించి మొత్తం 330 చదరపు మీటర్ల అడుగుల విస్తీర్ణంలో రోడ్లను విస్తరించాలని చెప్పి భావిస్తుంది. మీర్ఖాన్పేట్, ముచ్చల్రా తదితర గ్రామాలకు సంబంధించి ఫోర్త్ సిటీ కోర్ సిటీగా భావిస్తున్నారు. ఇక్కడనే బేగరి కంచ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా సాగుతుంది, అభివృద్ధి పనులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అన్న వివరాలు మనం ప్రస్తుతం మీర్ఖాన్పేట్ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫోర్త్ సిటీ అని చెప్పి ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటుంది. దీనికి సంబంధించి ఏ విధంగా పనులు సాగుతున్నాయంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కిన్ యూనివర్సిటీ పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయి. ఇక్కడ రైతులకు కూడా భూములు కోల్పోయిన వాళ్ళకు ప్లాట్లు అలర్ట్ చేశారు. అవి కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తే ఇంకా అది ఉంటుంది. ఇంకోటి 330 ఫీట్ల రోడ్డు రావడం వల్ల ఇక్కడ మంచి ఓపు వచ్చేసింది. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నది రేపు ఇంకో 2-3 ఏళ్ళ లోపల డబుల్ అవుతుంది. ఇలా 10 రూపాయలు పెట్టుకున్నామంటే 20 రూపాయలు పక్కా వస్తుంది ఈ ఏరియాలో. ఇంకొకటి ఈ 56 గ్రామాలను ఇక్కడ తీసుకొని ఒక అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25వ 26వ తారీఖు కూడా ఒకటి దాని బిల్డింగ్ కూడా శంకుస్థాపన 19 కోట్లు రిలీజ్ చేశారండి. దానివల్ల మాకైతే బాగానే ఉంది. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఈ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ ఎక్కడ లేదు. హైదరాబాద్లో మొత్తం కుప్పగూలిపోయింది. అని కూడా ఈ శ్రీశైలం సాగర్ హైవే మధ్యలో మాత్రం పర్వాలేదు, యథావిధిగా నడుస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతం. మీరేం చెప్తారు? ఈ విలేజెస్ మరికొంతమంది ఉన్నారు, ఇక్కడ ఫ్యూచర్ సిటీతో అభివృద్ధి చెందుతుందంటారా ఈ గ్రామాలు? చాలా వెళ్తుంది. ఇప్పుడు గచ్చిబౌలి ఒకప్పుడు రైట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉండే కదా, ఆ మోడల్ కోకాపేట దాన్ని మించిపోతుంది. ఇక్కడ మీర్ఖాన్పేట్ మామూలుగా ఉండదు, చాలా పికప్ అవుతుంది. ఇక్కడ ఏమేమి పనులు సాగుతున్నాయి ప్రస్తుతం? ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ప్లాట్లు ఇచ్చిన వెంచర్లో గవర్నమెంట్ స్కూల్, హాస్పిటల్, స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు కోచింగ్ సెంటరు, ఇవి వర్కులు నడుస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ డేటా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, జాబులు కూడా చేస్తారు ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు నిన్న మన మళ్ళీ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, మళ్ళీ 26K ఏమో. బాగానే ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సదుపాయాలు పెరిగే అవకాశం ఉంది. గతంలో గచ్చిబౌలి మాదిరిగానే మీర్ఖాన్పేట్ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పి గ్రామస్తులు చాలా ఆశపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ముందు చూపుతో ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన కొంతమంది లబ్ధిదారులు ఇప్పుడు లబోదీపం అంటున్నారు. తమ ప్లాట్లను TGIIC ఎలాంటి నోటీసులు లేకుండా లాక్కుందని వాపోతున్నారు. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో మా కరెస్పాండెంట్ విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు.
ఒకవైపు అమెజాన్, మరోవైపు స్కిల్ యూనివర్సిటీ తమ భూములకు రెక్కలొస్తాయని చెప్పి భావించారు, ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ భూములు కూడా తమవి కావు అనే పరిస్థితికి వచ్చింది. దీంతో వీరంతా కూడా లబోదిబోమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం మీర్ఖాన్పేటలో ఉన్నాము. మీర్ఖాన్పేటలో ఒకవైపు అమెజాన్, మరోవైపు స్కిల్ యూనివర్సిటీ ఉన్నాయి. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి అన్న వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? మేము 2020లో ప్లాట్స్ కొన్నామండి. అప్పుడు మాకు ఇక్కడ అమెజాన్ వస్తుంది అవి ఏమీ తెలీదు, స్కిల్ యూనివర్సిటీ వస్తుందని కూడా ఏమీ తెలీదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అమెజాన్ అటు స్కిల్ యూనివర్సిటీ రావడం వల్ల ఏం చేశారంటే ఇక్కడ రేట్లు హైప్ వస్తాయని తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందండి. అంటే ఇండస్ట్రియల్ వాళ్ళు తీసుకున్నారు కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకుంటారు. ఇంకొకటి డౌట్ ఏంటంటే భూమాత పోర్టల్లో నైట్కి నైట్ అసలు మా పేర్ల నుండి గవర్నమెంట్ పేరు మీదకి చేంజ్ అయిపోయినాయి. అవి అసలు ఎట్లా చేంజ్ అయిపోయినాయి? మాకు కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లా తీసుకోవడం అనేది ఎంత అన్యాయం. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అసలు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళకి ఏం రైట్ ఉందండి? గవర్నమెంట్ ఓకే, అది కూడా ఓకే, మీరు ఒకవేళ ఇది గవర్నమెంట్దే అనుకుందాము, అట్లాంటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దండి. రిజిస్ట్రేషన్ చేస్తారు, పైసలు తీసుకుంటారు, అన్నీ చేస్తారు, ఫీజులు కూడా తక్కువేం తీసుకుంటలేరు కదా. రిజిస్ట్రేషన్ కూడా అన్నీ పెంచేసిండ్లు, అన్నీ తీసుకుంటున్నారు. అన్నీ తీసుకున్నప్పుడు మరి మా భూమికి ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వాలండి? గవర్నమెంట్ ప్రకారం ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాం. ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా లేటెస్ట్ మార్చిలో పే చేసినామండి. ఎల్ఆర్ఎస్ కూడా 76,000 ఇది కట్టినాం. 1 lakh పెట్టి కంపౌండ్ వాళ్ళు పే చేసినాం. ఇక ఎక్కడ న్యాయం ఉందండి? ఒక సైన్యునికి, ఒక సిపాయికి లేని న్యాయం ఇంక ఏం చేయగలుగుతారండి గవర్నమెంట్? ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఇది, గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు ఇది. సో వాళ్ళు టీజేఏసి ఎక్వైర్ లిస్ట్లో ఉన్నదనేసి తీసేసుకుంటున్నారు. కాబట్టి మాకు యాక్చువల్గా రిజిస్ట్రేషన్స్ అందరికి అయిపోయినాయి. అయిన తర్వాత యాక్చువల్ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టొచ్చు కదా. రిజిస్ట్రేషన్ కానివ్వకుండా వాళ్ళు ఆపొచ్చు కదండి. ఆపకుండా రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయాయి. మేము అందరు పర్సనల్ లోన్స్ అందరు చాలా కష్టపడి కొనుక్కున్నాం. మేము హార్డ్ మనీ అండి ఇది. మేము ఫ్రీగా వచ్చేసి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. టీజీఏసీ వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ పెట్టేసుకున్నారు. అంతా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? ఈ భూమికి సంబంధించి ఎంత భూమి అండి? 45 మంది ఉన్నాం. ఒక్కళ్ళకే న్యాయం చేయిట్లా, కానీ చుట్టూ ఆక్యుపైడ్ మాత్రం చేస్తున్నారు గవర్నమెంట్. ఇది ఎంతవరకు న్యాయం అని మేము పోరాడుతున్నాం. కనీసం మాకు న్యాయం చేయాలి కదా. తమ భూములకు సంబంధించి ఒక్కసారిగా ధర రావడంతో మరోవైపు ఒకవైపు ఆశపడ్డారు, భారీగా ధర వస్తుంది, భూములు కొనుగోలు చేస్తామని చెప్పి చాలా సంతోషపడ్డారు. మరోవైపు వెంటనే టీజీఐఏసీసీ ఈ భూములన్నింటినీ కూడా తీసుకోవడంతో వీళ్ళంతా కూడా రోడ్డున పడ్డట్లయింది. చెమట చిందించి తమ ప్లాట్లు కొనుగోలు చేశాము. ఒకవైపు అమెజాన్, మరోవైపు స్కిల్ యూనివర్సిటీ రెండు వైపులా రావడంతో తమ ప్లాట్లకు ధరలు రెక్కలు వచ్చాయి. తమ ప్లాట్ విలువ పెరిగిందని సంబరపడ్డ ఆశ ఎన్నో రోజులు నిలవలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీరంతా కూడా రోడ్డున పడ్డారు. వీరికి న్యాయం చేయాలని చెప్పి వీరంతా కూడా న్యాయ పోరాటం అయితే సిద్ధమైనట్టు వీరంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఈ నగరం సాకారమైతే 30,000 మందికి ప్రత్యక్షంగా, మరో 60,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేల్లో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. ఫ్యూచర్ సిటీ పనులు వేగవంతంగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా ఫోర్త్ సిటీపై ప్రభుత్వ ఆలోచనలన్నీ ఘనంగానే ఉన్నప్పటికీ ఆచరణలో ఏ మేరకు ముందుకు పడుతుందన్నది అనుమానంగానే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, ఫోర్త్ సిటీ నుంచి.